హాయ్ గైస్, మన డే 5 చెన్నై ట్రిప్ అయిపోయాక మనం ఇంకా ఇక్కడ నుంచి పాండిచేరి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా పాండిచేరి అనేది రీచ్ అయ్యాక ఇంకా స్టేషన్ లోనే ఆ నైట్ రెస్ట్ తీసుకున్నాం. ఇంకా పొద్దున్న లేచాక మనలానే ఇంకా ఇద్దరు సోలో ట్రావెలర్స్ ఉంటే వాళ్ళని కూడా మన గ్రూప్ లో అయితే చేర్చుకున్నాం. ఇంకా అక్కడే ఉన్న ఫస్ట్ సన్ రైజ్ బీచ్ ని, ఆ తర్వాత పారడైస్ బీచ్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా అయ్యాక పక్కనే ఉన్న స్ట్రీట్స్ ని కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. ఇవన్నీ అయ్యాక ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉన్న అరవెల్లికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడ నుంచి బాగా నడిచాక ఇంకా మా వల్ల కాక ఇంకా లిఫ్ట్ కి అయితే ట్రై చేసాం. ఇంకా లిఫ్ట్ అయితే ఎవరు ఇవ్వలేదు, అది వేరే విషయం అనుకోండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకేమీ చేయలేక మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా అప్పుడే మనకి లారీ డ్రైవర్ అయితే మనకి దేవుడిలాగా వచ్చి లిఫ్ట్ అనేది ఇచ్చాడు. నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. ఇంకా ఫైనల్ ఏదైతే అదైంది, ఇంకా వచ్చేసాంలే అనుకుంటే అప్పుడే తెలిసింది ఇంకా 2 కిలోమీటర్లు నడవాలని. దారిలో వెళ్తుంటే ఈ ఆరావెల్లి మ్యూజియం అయితే కనిపించింది. చాలానే ఉన్నాయండి, కానీ అవి మనకు అర్థం కాలేదు, అది వేరే విషయం అనుకోండి. చదువు ఏలుముద్ర మనకే రాదు. చదువు రాదా? ఇవన్నీ కాదండి, మాకు ఆరావెల్లి ఏదో చూపించండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామంటే అప్పుడే చెప్పారు అది చూడాలంటే ఇంకో 2 కిలోమీటర్లు నడవాలని. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఆ తర్వాత కొంత నడిచాక అప్పుడు వచ్చిందండి ఈ ఆరావెల్లి. ఆరావెల్లి అంటే ఏటో కాదు, అక్కడ చూస్తున్నారుగా గుడిలాగా, అదే ఆరావెల్లి అంటే. దాన్ని మీరు చూసి లైట్ తీసుకోకండి, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే దాని పూర్తి వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇల్లు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.